పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నీ కొడుకు చావు నా చేతిలోనే ఉంది వాడి కోసమే ఇక్కడికి వచ్చాను నేను వాణ్ణి కూడా నా చెల్లెల దగ్గరికే పంపిస్తాను వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మా కిట్టిగాడేదో చేసి ఉంటాడు రాత్రి పగళ్ళు కష్టపడి చదివే నా చెల్లిని ఒక దుర్మార్గుడు ప్రేమ అనే మత్తులో ముంచి నా చెల్లికి అన్యాయం చేసి చంపేశాడు వాడు వాడు బ్రతకూడదు వాణ్ణి చంపేస్తాను వాణ్ణి చంపేస్తాను చంపేస్తాను రవిబాబు పై చదువులకి ఎక్కడికి వెళ్తానన్నాడట అవును నీకెవరు చెప్పారు రవిబాబేరా మొన్న ఇంటికి వచ్చి మీ అయ్యకి నాకు కాలికి నమస్కారం పెట్టి ఈ విషయం చెప్పాడు అతను వెళ్ళిపోయిన తర్వాత మీ అయ్య చాలా బాధపడ్డాడు. అయ్య బాధపడ్డా? ఎందుకు? ఏమో నేను అడిగాను, అయినా నాకు సరిగ్గా చెప్పలేదు. చెప్పలేదా? చెప్పాడు కానీ నాకేం అర్థం కాలేదురా. ఏం చెప్పాడో చెప్పు, నాకేమైనా అర్థమవుతుందో చెప్తాను. రవిబాబు మంచి చదువులు చదివి ఈ గూడానికి వచ్చి అందరి బాగోలు చూస్తాడు, కానీ నన్ను చూడలేడు. నేను ప్రత్యక్షంగా చూడను, కానీ సిరమ్మ రవిబాబుల మనువు కళ్ళారా మీ అందరి పక్కన నిలబడి చూడాలనుంది, కానీ చూడలేను. అయినా వాళ్ళిద్దరి మనువు జరగడానికి కొంత సమయం పడుతుంది. అందరికీ జాతర రోజుల్లో మనువు జరిగితే వాళ్ళకి మాత్రం తర్వాత జరుగుతుంది. అలాగని ఇంకేయో చెప్పాడు, నాకు సరిగ్గా గుర్తులేదురా. బండా, ఏంట్రా అలా అయిపోయావు? ఆకలి అవుతుందా? కొంత కూడి తిందిగా నుండు. వద్దు మామ, ఇంతకు ముందే పళ్ళు తిన్నాను, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. నేను ఇంటికి వెళ్ళి తింటాను లేరా. సరే కానీ మీ అయ్య చెప్పిన దాన్ని బట్టి ఆయన అన్న మాటలు నీకు ఏమైనా అర్థమయ్యాయా? నాకేం అర్థం కాలేదు. అసలు అయ్యా అట్టాకే చెప్పాడా లేదా
ఇంకోలా చెప్తే నీకు అర్థం కాకిట్ట చెప్పావా? అయ్య చెప్పినది నాకు గుర్తున్నట్టుగా చెప్పానురా. అయినా ఈ మధ్యన మీ అయ్య మాటలో నాకేం అర్థం కావట్లేదురా. ఏదో విషయం చెప్తాడు, అందరూ ఆనందంగా ఉండాలంటాడు, అక్కడ నేను ఉన్నంటాడు. మరి ఆ సమయంలో ఆయన గారికి ఏదైనా పని తగులుతుందో లేక ఆయన అక్కడ రావడం ఇట్టం లేక ముందుగానే అలా చెప్తున్నాడో తెలియట్లేదు. సర్లే పద ఇంటికి వెళ్దాం. నువ్వు వెళ్ళు మామ, నాకు ఇంకొన్ని మూలికలు కావాలి, అవి తీసుకుని వస్తాను. జ్ఞాపక శక్తికి లేహ్యం కావాలని సిరమ్మ అడిగింది. రవిబాబు ఊరెళ్తున్నాడంటగా, అతనికి ఇవ్వాలి. ఏ తను మరిచిపోతాడనా? కాదు, చదివింది మర్చిపోకుండా ఉండటానికి. సరేలే నేను వెళ్తున్నాను, మీ అయ్యే చెక్కి కూడెట్టి. అమ్మో ఏమిటి వెళ్తున్నాను? ఎటొచ్చానబ్బా, ఏం తెలియట్లేదే. ఈ అడవిలో పుట్టి పెరిగిన నాకే ఈ అడవిలో ఎటువైపు వెళ్తున్నానో అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్దామన్నా అమ్ము వీడెప్పుడు వచ్చేస్తాడన్న భయంతో చచ్చిపోతున్నాను. అమ్ము వీడిచ్చిన దెబ్బకి మొత్తం మతిపోయింది. ఇప్పుడు ఎలా? వీడి నుండి మా కిట్టబాబుని ఎలా రక్షించుకోవాలి? పోనీ మా కిట్టికని కొన్నాళ్ళు ఎక్కడికైనా పంపించేస్తే? ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు పోయి పోయి వీడి చెల్లెల్నే ఎందుకు ప్రేమించాలి? ఎందుకు మోసం చెయ్యాలి? ఎందుకు చంపాలి? ఇప్పుడు వీడి చావు దాకా ఎందుకు తెచ్చుకోవాలి? భగవంతుడా, దేవర ఎదురవ్వకుండా చూడు అన్నందుకు వీణ్ణి పంపావా స్వామి? చాలా సంతోషం స్వామి, చాలా సంతోషం స్వామి. స్వామి మళ్ళీ అడుగుతున్నాను, ఈసారైనా నాకు దారి చూపించడానికి ఎవరైనా పంపించు స్వామి, ఎవరైనా పంపించు. రమణ, ఎవడ్రా నువ్వు? నేను ఎర్రోడిని. చవురుగా నేను నమ్మను. రేయ్, నువ్వెర్రోడు అని చెప్తే నమ్మడానికి నేనేమన్నా? వదిలే. నేను ఎర్రోడినే రమణ. ఎవరో పిలిచినట్టున్నారు. పిలిచింది నేనే రమణ. నువ్వా? నువ్వు నిజంగా ఎర్రోడివేనా? అవును రమణ. చేతిలో గొడుగు లేదు, ఒంటికి తెల్లబట్టలేవు, ఏంట్రా విషయం? నేను మారిపోయాను రమణ. రే, ఇప్పుడు నువ్వు నన్ను రమణ అన్నావా? అవును, ఇందాక నుంచి రమణనే పిలుస్తున్నాను. ఏంట్రోయ్, దొర ఎవరికిచ్చావు? ఎక్కడన్నా మర్చిపోయావా? నేను నీకు చెప్పిందేంటి? దేవర ఉన్నప్పుడు మాత్రమే అలా పిలవమని చెప్పాను, లేనప్పుడు రమణ దొర అని పిలవమన్నాను కదరా. పర్లేదులే, ఇక్కడ ఎవరు లేరు కదా, రమణ దొర అని పిలువు. నేను పిలవను. నేను ఇప్పుడు మారిపోయాను రమణ. మారిపోయావా? ఏదైనా గాలి సోకిందేంట్రా? గాలి సోకటం కాదు, ఇన్నాళ్ళు పట్టిన గాలి ఇప్పుడు వదిలింది, అందుకే నిన్ను వదిలేశాను. ఏంటి, నన్ను వదిలేసావా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను దయ్యం అంటున్నావా? ఇన్నాళ్ళు పట్టిన గాలి ఇప్పుడు వదిలింది, అందుకే నిన్ను వదిలేశాను. ఏంటి, నన్ను వదిలేసావా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను దయ్యం అంటున్నావా? అది ప్రత్యేకించి నేనేం చెప్పక్కర్లేదు. ఇక నుంచైనా
నేను నలుగురికి మంచి చేస్తూ అందరి దృష్టిలో మంచిగా ఉండి అందరి చేత ముఖ్యంగా ఈ గుడుం పెద్ద రాజమయ్య చేత ఎర్రోడు మంచివాడు అనిపించుకోవాలి. నాకు అది చాలు రమణ. నాకులాగా నువ్వు మంచిగా మారు. అసలు ఆ మంచిలో ఉన్న ఆనందమే వేరు. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను మంచి 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 అంటూ మంచెక్కి కూర్చొని మాట్లాడుతున్నావు. ఏంట్రా మంచి? రేయ్, నాకు ఆ పదం అంటేనే మంచిగా ఉండదురా. అదే చెడు అను. ఆహా, చూసావా ఎర్రోడా, విన్నావా? ఆ చెడు అన్న పదం ఎంత బాగుందో. రేయ్, అందుకే అన్నారా పెద్దలు, చెడపకురా చెడేవు అని. చూసావా, అందులో కూడా చెడుంది. చెడుంటాం మాట ఉంచి రమణ, ముందు దాని అర్థం తెలుసుకో. చెడపుకురా చెడేవు అంటే ఒకరిని నాశనం చేద్దాం అనుకుంటే ముందు నువ్వు నాశనం అయిపోతావు అని అర్థం. అర్థమైందా? కాబట్టి నువ్వు చేసే చెడు నీకే అని తెలుసుకో. అమ్మ నా ఎర్రోడా, నా దగ్గరే ఉండి నేనిచ్చిన గొడుగు పట్టుకొని నువ్వు కొనుక్కున్న కళ్ళద్దాలు పెట్టుకొని నేను ఏం చెప్తే అది చేసేవాడివి. ఇప్పుడు నాకు నీతులు చెప్తున్నావా? ఏయ్, నీకు కూడా కోణంగిలాగా పిచ్చి పెట్టినట్టుందిరా. లేకపోతే నువ్వే ఆ కోణంగి కానీ కరిచావా? నాతోనే ఇలా మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడాలి అంటే ఎవరిని కరవాల్సిన అవసరం లేదు రమణ. నువ్వెవరిని కరవకుండా ఉంటే చాలు. కాబట్టి నువ్వు ఎవరి జోలికి వెళ్ళకు, ఎవరిని కరవకు. పిచ్చెక్కిందేమో అనుకుని రాళ్లతో కొట్టి చంపేస్తా. ఎర్రోడా, పోనీలే కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోయి మరీ పంచి డైలాగులు కొడుతున్నావు. ఒళ్ళు ఎలా ఉంది? ఇన్నాళ్ళు నేను పెట్టిన తిండి తిన్నావురా, మర్చిపోయావా? ఇప్పుడేమో నా దగ్గర నుండి పారిపోయి మారిపోయానంటూ నన్నే ఏమారుస్తున్నావా? ఎవరిని చూసుకునిరా నీకింత ధైర్యం? నువ్వు పెట్టిన తిండి తిని నీ కింద ఉండి నువ్వు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేసిన ఎర్రోడు నువ్విచ్చిన ఆ బట్టలతో సహా ఎప్పుడో చచ్చిపోయాడు రమణ. నా వెనకాల ఎవరూ లేరు. ఎవరిని చూసుకుని నేను ఇలా మాట్లాడటం లేదు. అలాంటి ధైర్యం కూడా నాకు అక్కర్లేదు. మరొక్కసారి చెప్తున్నాను, మారితే మంచి వ్యక్తిగా ఈ గుడిలో వాళ్ళ దృష్టిలో మంచి స్థాయిలో ఉంటావు. లేదంటే ఈ భూమి మీద కూడా ఉండకుండా పోతావు. జాగ్రత్త. అబ్బో, వీడు చాలా ముదిరిపోయాడు. ఏంటో ఈ అడవిలో అందరూ మారిపోతున్నారు. అబ్బో, ఈ మెంటలోడు మళ్ళీ వస్తున్నట్టున్నాడు. అబ్బో, ఎవరు? ఎర్రోడా? తలంచుకొని తిరగాల్సిన సమయంలో తల ఎగరేస్తూ తిరిగావు. ఇప్పుడు ఎవరేటో తెలుసుకున్నావు. తలెత్తుకొని తిరగాల్సిన సమయంలో తలంచుకోకూడదురా ఎర్రోడా. నాకే కాదు, మన జాతికి కూడా తలవంపులు తెచ్చిన నేను మీలాంటి వాళ్ళు ఎదురుగుండా నిలిచిన అర్హత లేదని నువ్వే నిర్ణయించుకున్నావా? అర్హత అనేది నువ్వు నేను నిర్ణయించేది కాదు, ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు.
అవును, అన్నిటికంటే మహోత్కృష్టమైన మానవ జన్మ మనకివ్వడంతోనే మన అర్హత తెలుస్తోంది. అయినా నువ్వు స్వతహాగా దుర్మార్గుడివి కాదు. కొన్ని ప్రలోభాలకు లొంగి కొంతమంది దుర్మార్గులతో తిరిగి అందరి దృష్టిలో శాటవాడివి అయినావు. ఇనుముతో చేరిన నిప్పు కూడా దెబ్బలు తప్పవన్నట్టు నీకు కూడా కొంతమంది తిట్లు, శాపనార్థాలు, ఏసడింపులు తప్పలేదు. మంచివాడిని గౌరవించే ఈ సమాజం మంచివాడిగా మారినోడికి కూడా అంతే గౌరవాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకుంటే ఇక నుంచి నువ్వు తలెత్తుకుని తిరుగుతావు. ఇన్నాళ్ళు నేను ఆ రమణదొరతో చేరి చేసిన పనులన్నీ గుడి వాళ్ళు మర్చిపోయినా వాళ్ళని చూసిన ప్రతి క్షణం నాకు గుర్తుకు వస్తూనే ఉంటుంది రాజమ్మావ. సిగ్గుపడవలసిన నేను ఎందుకు బాధపడుతున్నానో అర్థం కావడం లేదు. సిగ్గు అనేది క్షణికం, బాధ అనేది శాశ్వతం. తాము తప్పు చేశామని తెలుసుకొని సిగ్గుపడినోడు ఆ తప్పుని మరిచిపోయి మరలా మరలా అదే తప్పు చేయడానికి వెనుకాడడం. కానీ తన తప్పు తెలుసుకొని బాధపడినోడికి ఇక జన్మలో ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే బాధ అనేది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మీరు చెప్పింది నిజం. మరి నా బాధ నన్ను జీవితాంతం వెంటాడకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి. నీకు తెలుసో తెలియకో ఒక అమాయకమైన కుక్కపైకి రాయి సిరితే అది నిన్నెక్కడ చూసినా భయపడి పారిపోనైనా పోతుంది, లేదా మురుగుతూ నిన్ను తరవడానికన్నా ప్రయత్నిస్తుంది. నీకు తెలుసో తెలియకో ఒక అమాయకమైన కుక్కపైకి రాయి సిరితే అది నిన్నెక్కడ చూసినా భయపడి పారిపోనైనా పోతుంది, లేదా మురుగుతూ నిన్ను తరవడానికన్నా ప్రయత్నిస్తుంది. అప్పుడు నెమ్మదిగా దానికి ప్రతిరోజు రొట్టె ముక్కో అన్నమో పెడుతూ ఉంటే అది నీకు దగ్గర అవుతుంది. ఆ తర్వాత నిన్నెంతో ప్రేమగా చూస్తుంది. నీ జోలికి ఎవరన్నా వస్తే నీకంటే ముందుగా ఆరి మీదకు దూకి నిన్ను రచ్చిస్తుంది. నోరులేని ఒక మోగజీవి నువ్వు దానికి కలిగించిన బాధను మర్చిపోయి నీలో ఉన్న మానవత్వానికి కట్టుబడి నీతో సెలిమి చేసినప్పుడు అన్నీ తెలుసున్న మనుషులు, అది నీ వాళ్ళు, నిన్ను అర్థం చేసుకోలేరా? తప్పక చేసుకుంటారు. కానీ నువ్వు చేసే అన్యాయాలు వాళ్ళు మరిచిపోయే విధంగా వాళ్లకు నువ్వు సాయపడిన రోజున తప్పక నిన్ను హక్కుని చేర్చుకుంటారు. నిజమే, కానీ ఇన్నాళ్ళు ఎదుటివారి సాయంతో బతికిన నేను ఇప్పుడు ఉన్నట్టుండి వేరే వాళ్ళకి సహాయపడగలనా? అంత శక్తి నాకు ఉందంటావా రాజమ్మావ? ఎదుటోళ్ళకి సహాయపడటానికి కావలసింది శారీరక శక్తి కాదు, ఆత్మశక్తి. ఒక నిర్దిష్టమైన శక్తితో నీ అంతరాత్మని పరోపకారానికి ఉపయోగించడానికి ప్రేరేపిస్తే అది ఇతరులకు చేసే సహాయం మన ఊహకు అందదు. అంత శక్తి దాగుంది ఎదుటివారికి సహాయపడాలనే గుణంలో. అందుకే పరోపకారం యదం శరీరం అన్నారు. అంతేకాదు మానవ సేవే మాధవ సేవ అని కూడా అన్నారు. ఇప్పుడు అర్థమైందా? అయ్యింది. ఇక నుంచి నా సాయి శక్తుల మన గుడి అభివృద్ధికి, మన జాతి మనుగడకి కృషి చేస్తాను రాజమ్మావ. చూసావా, మళ్ళీ స్వార్థం అనే చీకట్లోకి వెళ్ళిపోతున్నావు. అదేంటి రాజమ్మావ, నేనేం తప్పుగా అనలేదే. తప్పుగాక మరేటి, మన గూడెం అన్నావే కానీ ప్రపంచానికి అనలేదు. మన జాతికి అన్నావే కానీ మానవ జాతి మనుగడికి అనలేదు. ఇది స్వార్థం కాదా? నన్ను క్షమించి రాజమ్మావ. నీ మాటలతో నన్ను కమ్ముకున్న చీకట్లు మొత్తం తొలగిపోయాయి. ఇక నుంచి నీ మాటతో నీ బాటలో నడుస్తాను. నన్ను క్షమించి రాజమ్మావ, నన్ను క్షమించి. లే ఎర్రోడా, లే పద. ఈ గూడెంలో అందరూ మనోళ్ళేరా. వాళ్ళు ఎదుట మీరెన్ని చెప్పినా కూడా మేము రమణ దొర మాటే వింటాం. ఆరి మాటే మాకు ఏదవాక్కు, ఆరి బాటలో నేను నడుస్తాం అని చెప్తాను. వాళ్ళు అలా పక్కకి వెళ్ళగానే ఈ రమణ దొర ఎవడరా బాబు, అసలు ఎంతసేపు ఆయన స్వార్థమే చూసుకుంటాడు. ఒరే మనం గూడిపోళ్ళం కదరా, గూడివాళ్ళకి సాయం చేయాలి కదరా అని. ఏమైనా వీడికంటే ఆడేనేమనుకుంటాం.
నిజం చెప్తే కొడతారేంటండి? ఉన్నది ఉన్నట్టు చెప్తే దవడ పగలు కొడతారేంటి దొరా? రే ఎర్రోడా కోణంగి, నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుందిరా. అందుకే ఆపుకోలేక 2 వీకే.